ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. థ్యాంక్ యూ మిత్రుడు. ఇందు గలనందు లేడందు సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలడు కాచం సత్యనారాయణ. యువకుడు, విద్యావంతుడు, స్థానిక వాచ్యవుడు, మనందరికీ సుప్రచిత పరిచయితుడు, ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తు లేపి ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి మిత్రుడు కాచం సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు తడకమల్ల విజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్. అన్నగారు అన్ని విషయాలు చెప్పారు, ఇంతకుముందు కూడా చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. చాలామంది అడ్వకేట్లు వచ్చారు, ఉపాధ్యాయులు వచ్చారు, మేధావులు వచ్చారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం అడ్వకేట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు చాలా చూస్తాం, లావటి పుస్తకాలు ఉంటాయి, అవన్నీ కూడా అడ్వకేట్లు చదవరు. అవసరమైనప్పుడు తీసి అందులో ఉన్నటువంటి లా పాయింట్స్ను తీసి చదివి వీటిని వాడుతూ ఉంటారు. అదే అట్లా ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు 100 మందికి విద్య నేర్పితే అందులో రౌడీలు అవుతారు, ఎస్ఐలు అవుతారు, లాయర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు. కానీ ఉపాధ్యాయుడు మాత్రం ఉపాధ్యాయుడిగానే రిటైర్మెంట్ అయిపోతాడు. ఇవన్నీ మనం చూస్తున్నాయి. వయసులు కూడా రాజకీయ రంగాల్లో ఉండండి, వివిధ పార్టీలో మీకు నచ్చిన పార్టీలో గట్టిగా తిరగండి, రాజకీయాల్లో అభివృద్ధి చెందండి, మన ఆత్మగౌరవాన్ని పెంచండి. ఎవరో వస్తారు ఏదో ఇస్తారని అనుకోకండి, ఎవరు రారు, ఏమి ఇయ్యరు. మనకు మనం పెంచుకోవాలి. అన్న ఇందాక ఓ మాట మాట్లాడిండు, సంఘాలు ఎన్నైనా పెరగవచ్చు, ఓకే, అప్రిషియేట్, యాక్సెప్ట్ చేద్దాం. కానీ మీరు దయచేసి సంఘాలన్నీ జేసీ వేయండి, సంఘాలన్నింటినీ జేసీ వేయండి. ఆర్యవైశ్య సంఘాలు సమస్యల మీద పోరాడేటప్పుడు జేసీ ఏర్పడాల్సిందే. అది మహాసభ అయినా, ప్రపంచ సభ అయినా, చంద్రమండలమైనా, భూమండలమైనా, ఆకాశ మండలమైనా, ఆకాశం మీద ఉందైనా, భూమి మీద అయినా ఉందా, అది జేసీ ఏర్పినాడే వైశ్యులకు విలువ, గౌరవం. రెండోది, మనం అసెంబ్లీలో మన శాసనసభ్యులు మాట్లాడితే మన ప్రాంత సమస్యలు తీరుతాయి, ఇక్కడ మాట్లాడితే మీ వరకే తెలుస్తుంది. కానీ ఈ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రపంచ మహాసభ, భూమండల మహాసభ ఉన్నటువంటి అధ్యక్షులు 5 కలిసి మా వైశ్యులకి సమస్య ఉందని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ అంశాలన్నీ కూడా మనం గమనించాలి. ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడరు, ఎవరైతే చేయాలో వాళ్ళు చేయరు. మనం మాత్రం మీటింగులు పెట్టుకొని మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మనం మాట్లాడినందువలన ఈ కర్మన్ ఘాట్ ఈ హాల్లో తెలుస్తుంది, మనం వెళ్ళి మన మిత్రులకు నలుగురికి చెప్పుకుంటాం, కానీ ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. ఆర్యవైశ్య సంఘాలన్నీ రాష్ట్ర మహాసభ కానీ, వాసవి క్లబ్ కానీ, వనితా క్లబ్ కానీ, ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడాల్సిందే. ఆర్యవైశ్యులకున్న సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే. అందరం కలిసి ఏకదాటి ఒక ప్లాట్ఫామ్ మీద పోరాటం చేయాల్సిందే. అప్పుడే ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం పెరుగుతుందని మీకు ఈ సభా దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను ఎవరు ఎందులోనైనా ఉండండి, అందరూ మన వాళ్ళే, సమస్యలు కూడా మనవే, కనుక మనమే కలిసి పోరాడాలి అనేది ఈ మాట అందరికీ తెలియపరచాలి. రెండో విషయం చెప్తా ఉన్నాం, అందరూ డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళి అప్లై చేసుకుంటా ఉంటే మన దగ్గర 18,000 అప్లికేషన్లలో 6 అప్లికేషన్లు వచ్చినాయి ఆర్యవైశ్యులకి. 6 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. అన్న ఇందాక చెప్పిండు 4.5% ఆర్యవైశ్యులు ఉన్నారు, సమగ్ర సర్వేలో తెలిసిందని. దేశవ్యాప్తంగా 190 కులాలు ఉన్నాయి, అందులో మనొక కులం. మన సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి. ఆర్యవైశ్యులు అనేటోళ్ళు ఆర్థికంగా బాగున్నారు, ఓటేస్తారు, నోటిస్తారు. ఏ కులం కూడా నోటు ఓటిచ్చే కులం ఏది లేదు, అది కేవలం ఆర్యవైశ్య సంఘమే, ఆర్యవైశ్య కులమే. అందుకని సగర్వంగా చెప్పుకోవచ్చు, మన ఆత్మగౌరవం పెరుగుతుంది మనకు. రెండో విషయానికి వచ్చేసరికి ఈ 6గురికైనా అడిగేటందుకు మన వాళ్ళు నాయకత్వం లేరు. మన దగ్గర ఉంది 100 మందిని జమ చేయాలి, ఓ మీటింగ్ పెట్టాలి, ఆయనకు పదవి ఇస్తే 100 మందిని మర్చిపోవాలి. అట్లా కాదు, అన్ని సంఘాలు ఏకం కావాలి. ఆర్యవైశ్య సమస్యల మీద పోరాడాల్సిందే. ఆర్యవైశ్యులకు ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే. ప్రభుత్వంలో మన శాతం ఎంతో మనం నిలదీసి అడిగి ఆ హక్కును సాధించుకోవాల్సిందే.
అప్పుడే ఆర్య వయసులకు ఆత్మగౌరవం ఉంటుంది, వయసుల్లో ఉన్నటువంటి బీద వాళ్లకు సాయం చేసిన వాళ్ళం అవుతాం. కేవలం ఏదో మీటింగ్ పెట్టుకొని మాట్లాడేసి ఎన్నికల మూమెంట్లో ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం పోతే సరైన పద్ధతి కాదు. ఎన్నికలు అయిపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒకటైతే 100 మందిని కలిస్తే 1000 మందిని తయారు చేయొచ్చు. ఆ 1000 మందిని చూస్తే ప్రభుత్వం, మీడియా ఎవరికైనా చలన వస్తుంది, వాళ్ళ లోపల స్పందన వస్తుంది. ఇలాంటి విషయాల్లో ముందుండాలని చెప్పేసి ఇప్పటివరకే మిత్రులందరూ కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా కాచం సత్యనారాయణ గారు లీడ్ తీసుకొని ఒక జేఏసీ ఏర్పడే విధంగా కృషి చేయాలని, అన్ని రిప్రజెంటేటివ్స్ ను మనం తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, అదేవిధంగా వైశ్యుడు గౌరవించుకోవాలి. మనలో ఎవరైనా ఓందాతనంతో పెద్దవాళ్ళు ఉంటే, చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. మనలో ఎవరైనా ఉన్నతాధికారి ఉంటే వైశ్యుడు అనేవాడు పోతే ఇమ్మీడియట్ పని చేయగలగాలి. ఈ విధంగా ఒక పత్రికా విలేకరులు ఉంటే తనకున్న ఇన్ఫ్లుయెన్స్ మన వైశ్యునికి వాడాలి. కనుక ఇలాంటి అవకాశాలను వాడుకున్నట్టయితే ఆత్మగౌరవం వయసులేదు పెరుగుతుంది, వయసులందరూ సంఘటితంగా ఉన్నారనే మెసేజ్ పోతుంది. కనుక ఈ సువర్ణమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు కాచం సత్యనారాయణ గారికి, మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ గారికి. దాదాపు 30 సంవత్సరాల